డిటిసిపి ప్లాట్ కొంటే ల్యాండ్ అప్రిసియేషన్ అనేది ఒక లాభం, శ్రీగంధం చెట్ల మీద వచ్చే ఆదాయం మరో లాభం. డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిర్లసీమ 2 రాష్ట్రంలోనే అతిపెద్ద నియోజకవర్గమైనటువంటి చంద్రగిరి నియోజకవర్గంలో నువ్వా నేనా అనే పోటీ పెరిగింది. ప్రధానంగా ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన పిదప ఎన్నికల ప్రచార హోరును మరింత ముమ్మరం చేశారు. ఈ క్రమంలోనే అత్యంత పెద్ద నియోజకవర్గమైన చంద్రగిరి నియోజకవర్గంలో దొంగ ఓట్ల శాతం కూడా అదే స్థాయిలో నమోదైందని చెప్పి ఎన్నికల కమిషన్ సైతం గుర్తించింది. ఈ నేపథ్యంలో ఈ పోరులో తెలుగుదేశం పార్టీ ప్రచారం ముందుకు సాగుతున్న క్రమంలోనే మరింత దొంగ ఓట్ల నమోదైనటువంటి నియోజకవర్గంలో గెలుపులు ఏ విధంగా ఢీకొనబోతారు, ఇంకోటి ఏంటంటే అధికార పార్టీని ఏ విధంగా వీళ్ళు పోటీతత్వాన్ని ఢీకొనబోతారనే దాని మీద మనతో పుల్లివర్తి నాని గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్, ఇవాళ నియోజకవర్గం అతిపెద్ద నియోజకవర్గమైన చంద్రగిరిలో అత్యధికంగా శాతం దొంగ ఓట్లు సైతం నమోదై ఉన్నది. ఈ పోటీని ఎలా మీరు ప్రతిఘటిస్తారు? అంటే పోటీని ప్రతిఘటించేదానికి నాకు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అన్నదమ్ముల్లాగా ఉన్నారండి. ఎందుకంటే దొంగోట్లు ఎక్కడున్నాయి, ఏ విధంగా ఉంది, దాన్నన్నింటి మేము ఒక 6 నెలల నుంచి పోరాటం చేస్తున్నాం. అంటే యాక్చువల్గా 1 ఇయర్ నుంచి పోరాటం చేస్తున్నాం. గత సెప్టెంబర్ నుంచి అయితే మేము విపరీతంగా పోరాటం చేసాం. దాంట్లో కొన్ని తీయగలిగినాం, 75% కొంచెం ఉంది. వాటిన్నిటిని కూడా అధిగమించిపోతామన్న నమ్మకం ఉంది. కారణం అంటే మా యాక్షన్ ఆఫ్ ప్లాన్ కొన్ని మీడియాకు చెప్పలేదు, దాని మీద పోతాం. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఓడిపోతానని భయంతోనే ఈ దొంగోట్లు పెట్టాడు. తీసిన తర్వాత అందుకనే ఒంగోలు గెలిపాడండి. ఇది అయితే ముఖ్యమైన కారణం అండి ఆయన ఒంగోలు పోయేదానికి. ప్రధానంగా ఇప్పుడు అది దొంగ ఓట్ల క్రమం బయటపడడంతో ఓటర్లను ప్రభావితం చేస్తూ ప్రలోభాలకు గురి చేసే ఒక కార్యక్రమం చేపట్టారు. దీన్ని ఎలా ఎదుర్కొంటారు? రానున్న ఎన్నికల్లో ఈ పోటీ క్రమంలో మీరు ఏ విధంగా ముందుకు సాగుతారు? అంటే మీరు చూసుంటారు, పక్క రాష్ట్రాలు మొన్న 2 రాష్ట్రాలు ఎలక్షన్ జరిగింది. ఒకటి బీజేపీ కర్ణాటకలో, ఇంకోటి వచ్చి కాంగ్రెస్ తెలంగాణలో జరిగింది. అక్కడ టీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా ఓడిపోయింది మీకు తెలుసు. ఓటుకి 10,000 ఇచ్చారు, 7,000 ఇచ్చారు. ఏమి ఈయన చోట కూడా అక్కడ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. పక్కన ఆంధ్ర అనుకున్న కర్ణాటకలో సేమ్ అదే పొజిషన్ చేసి అక్కడ అదే విధంగా గెలిచింది. అంటే దీనికి ఎందుకు వచ్చిందో డబ్బుతే కాదండి, ప్రజలకి నిత్యం అందుబాటులో ఉండే మనిషి ఎవరని చూస్తున్నారు, ప్రజలకి ఆదుకునే ప్రభుత్వం ఏదని చూస్తున్నారు, ప్రజలకి ఏ విధంగా ఉద్యోగ అవకాశాలు ఉండొచ్చు, ధరలు తగ్గించేది ఏ ప్రభుత్వం అది చూస్తున్నారండి. దానిపైన ఆధారపడి ఉండేది. ముఖ్యంగా చంద్రగిరి నియోజకవర్గంలో ఎత్తుకుంటే ఇక్కడ ఎమ్మెల్యే భాస్కర్ రెడ్డి 2 సార్లు గెలిచినాడు. ఫస్ట్ టైం గెలిచినప్పుడు రూలింగ్ లేదు, నేనేం చేయలేకపోయినా అన్నాడు. రెండోసారి గెలిచిన తర్వాత 2019-24 ప్రజలకి ఎక్కడ అందుబాటులో లేదు. షాడో ఎమ్మెల్యేలు తిరిగారు కానీ ఆయన ఎక్కడ తిరగల. ఆయన ఏమన్నా డబ్బు ఒక వ్యామోహంతో విపరీతంగా, అంటే సుమారు 5,000 కోట్లు సంపాదించడం జరిగింది. ఆ సంపాదన ధ్యేయంగా పెట్టుకుని వెళ్ళాడు కాబట్టి ఈరోజు ఓడిపోయేదానికి ముఖ్య కారణం అండి. ఆయన ఓటుకి రేపు 10,000 ఇస్తాడు, జనాలు నాని ఓటుకి 10,000 ఇస్తాడంటారు, కొందరు ఓటుకి 20,000 ఇస్తాడంటారు, కొందరు ఇంటింటికి 50,000 ఇస్తాడంటారు, ఇంటింటికి 3 గ్రాములు 3 సవరాలు గోల్డ్ అంటూ ఉన్నారు. అట్లా డిఫరెంట్గా చెప్తా ఉన్నారు. ఏమిచ్చినా కూడా మీరు చూస్తుంటారు. ఇప్పుడు నన్ను నమ్మి ఎందరూ వచ్చి జాయిన్ అయినారు. ఏమిచ్చినా ప్రజలు తీసుకుంటారు. వాళ్ళు ఒకటి తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన పథకాలు కానీ, గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉండేటప్పుడు ఉండే పరిస్థితి కానీ, ఆ రోజు యువతకు ఉద్యోగాలు కానీ, ఆ రోజు రైతులకి ఏ విధంగా ఇచ్చారు కానీ, డ్వాక్రా మహిళలకు ఏ విధంగా ఇచ్చినారో అన్నీ చూసుకొని ఈరోజు నా పేరు నమ్మకంతో నేను నిత్యం ఓడిపోయినా ప్రజలకు అందుబాటులో ఉంటూ కష్ట సుఖాలు పాల్పంచుకుంటూ పోతున్నాను. కాబట్టి నమ్మకంతో తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుకేస్తారండి. ఇటువంటి ప్రలోభాలకు లొంగరని కూడా తెలుసండి. సో ప్రభుత్వం వాలంటీర్ వ్యవస్థను పక్కన పెట్టమనింది. అయితే దానికి ధీటుగా ప్రైవేట్ వ్యవస్థను ఒకటి మెయింటైన్ చేస్తూ ప్రతి పంచాయతీలోనూ తమకంటూ ఒక గుర్తింపుని పొందుపరుస్తూ, అలాగే ఓట్లను కూడా జంబ్లింగ్ విధానానికి, అంటే టీడీపీకి అనుకూలంగా ఉన్న 4 ఓట్లు ఒక ఫ్యామిలీలో ఉంటే దాన్ని 2 ఓట్లు మరో బూత్కు మారుస్తూ ఇలాంటి కార్యక్రమాలు చేపడుతూ వస్తున్నారు. దీన్ని ఏ విధంగా ఎదుర్కొనేందుకు మీరు కసరత్తు ఉన్నారు? ఇంకోటి ఏంటంటే ఈ ఎన్నికలు సమీపిస్తున్న క్రమంలో దీన్ని ఏ విధంగా ఎదుర్కొంటారు? అంటే మీకు తెలుసండి, తుడా అనేది ఆయన కల్పవృక్ష అండి. తుడా ద్వారా ఆయన 2,500 కోట్లు తుడా డబ్బులు వస్తే ఈరోజు తుడాలో 5 ఏళ్ళలో ₹1 లేదండి. ఇది ఎవరైనా అడగండి, లేదు. ఈ డబ్బు ఎక్కడ వెళ్ళిందంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇంటికి వెళ్ళింది.
ఆయన కుటుంబానికి వెళ్ళింది కానీ ఎవరికి వాళ్ళ. అంటే ఎందుకు చెప్తుంటే పిఆర్ఓ వ్యవస్థ మీరు చెప్పారని చూడండి, వాలంటీర్ వ్యవస్థ ఈక్వల్గా పిఆర్ఓ తుడాకు సంబంధించిన చోట్ల అన్అఫిషియల్గా పెట్టుకొని పిఆర్ఓ వ్యవస్థ నడిపి వాళ్ళు జీతభత్యాలు ఇచ్చి చేసింది నిజమే. దానిపైన కూడా మేము రైట్ ఇన్ఫర్మేట్ కట్టాం, ఇంతవరకు మాకు ఇలేదు. మళ్ళా కూడా మేము రేపు గవర్నమెంట్ వచ్చినాక దానిపైన ఎంక్వైరీ చేస్తాం. దానికి ఎవరెవరు దాన్ని సహకరించి అధికారులను వదిలిపెట్టాం. ఎవరు ఎంత తిన్నారో, భాస్కర్ రెడ్డి ఎంత తిన్నాడు, భాస్కర్ రెడ్డి పేరుతో కుటుంబ సభ్యులు ఎంత, అన్నీ కూడా వెళ్ళ తీసేదానికి మేము ముందుంటాం. ఈ ఉన్నా కూడా మాకు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులే మాకు శ్రీరామ రక్ష. ఆ రోజు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ప్రవేశపెట్టిన పార్టీలో ఈరోజు చంద్రబాబు గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం నడుస్తుంది. కార్యకర్తలే మాకు ఇదండి వెన్నుముక. అంటే ఎందుకంటే ప్రతి వీధిలో ఈరోజు వాలంటీర్ కావాలి, మాకేం అవసరం లేదండి. మా కార్యకర్తలే కుటుంబ సభ్యుడే ఆ వీధంతా చూసుకుంటారు కాబట్టి మాకు అటువంటి భయం లేదండి. ఎక్కడైనా 1-2 చోట్ల మిస్ అయిన చోట మాకు పక్కన ఆల్టర్నేటివ్ ఉండేవాళ్ళు చూసుకుంటాం. ఇది ఒకటంటే జంబ్లింగ్, మీరు చెప్పింది 100% జంబ్లింగ్ అనేది నా ఇంట్లో 4 ఓట్లు ఉంటే 2 ఓట్లు ఇంకో బూత్ 2 ఓట్లు ఉంది. దాన్ని ఫామ్ 8 ద్వారా కూడా మార్చేదాన్ని ట్రై చేసినాం. రాని చోట మేము ముందుగానే వాళ్ళు ఇచ్చి లోకల్ స్థానిక నాయకులు ఇచ్చి మీది బూత్లో ఉంది, మీది బూత్లో అని చెప్పించి ఆ ఓటింగ్ పోయేదాన్ని కూడా మేము చేస్తామండి. అంటే జిల్లాలో ఎక్కడా లేని విధంగా ఒక చంద్రగిరి నియోజకవర్గంలోనే భూదందా, మఠం భూములు కానీ ప్రభుత్వ భూములు కానీ భూదందా ఎక్కువ జరిగి ఉన్నది అనేసి అంటున్నారు. దీన్ని ఎలా మీరు వెలికి తీస్తారు? దాన్ని ప్రజలకు ఏ విధమైన న్యాయం చేస్తారు? అంటే మీకు తెలిసింది భూదందా పైన ఎన్నోసార్లు నేను మీడియాకి చెప్పా, కానీ కొన్ని మీడియాలో వస్తుంది, కొన్ని మీడియాలో అసలు రాదండి. దానికి కారణం వాళ్ళు ఆలోచించుకోవాలి. ఒక నేను మొన్న డోర్ టు డోర్ తిరిగినప్పుడు అవిలాల సాయినగర్ పంచాయతీలో కాకుండా ఒక అవిలాల పంచాయతీలో ఎంకే నాయుడు కాలనీలో సాయినగర్ అనుకుంటే మఠం ల్యాండ్లో సుమారు వర్త్ ఆఫ్ 150 కోట్ల ల్యాండ్ అండి. అది దాంట్లో అందరూ ఇన్స్పెక్టర్లు, బడా కాంట్రాక్టర్లు కొని కడుతున్నారు. ఆ కట్టే డబ్బు ఎక్కడ పోయింది, భాస్కర్కి ఎంత పోయింది? ఈరోజు అదే తుమ్మలగుంటలో నేల కొట్టారు, స్థలాలు కొట్టినప్పుడు మా మిస్సెస్ పోయింది, మీరు చూశారు, తోశారు, కాలు ఇరిగింది, ఇంట్లో ఉంది ఆమె. అంటే పేదవాళ్ళు 10,000 రూపాయలకు అంకణం కొన్న వ్యక్తుల్ని తోపిచ్చేశాడు. ఆ తోపిచ్చేసిన ఘనత భాస్కర్ రెడ్డి తీసుకున్నాడు. ఆ తోసిన మఠం అధికారులకి అక్కడ కట్టే కాంట్రాక్టర్లు కానీ అక్కడ కట్టే ఇన్స్పెక్టర్లు కళ్ళు కనపడలేదని మీ మఠం అధికారులు అడుగుతాను. అదేవిధంగా మీరు చూసుంటారు, తిరుచానూరు పంచాయతీలో 68 ఎకరాలు వాగుపరంబోకు కానీ డీకేట్ ల్యాండ్ కానీ లేఅవుట్లు వేసి సుమారు 700 నుంచి 800 కోట్లు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి భాగం పోయిందండి. దీని ద్వారా ఎన్ని కోట్లు ఆర్జించినా మీకు తెలుసు. వీటన్నిటిని కూడా రేపు వస్తే స్పెషల్ ఆఫీస్ వేసి ఎంక్వైరీ చేసి అన్నీ చేస్తాం. ఎవరైతే కొన్న వ్యక్తులు వాళ్ళ డబ్బు కూడా ఎవరు అమ్మినారో వాళ్ళ దగ్గర రిటర్న్ తీర్చే బాధ్యత తీసుకుంటామని కూడా మీకు తెలియజేసుకుంటామండి. ప్రధానంగా సూపర్ 6 పథకం ప్రవేశపెట్టింది టీడీపీ పార్టీ. ఈ సూపర్ 6 పథకం వల్ల ప్రజల్లో ఏ విధమైన ప్రభావితం చేసే అవకాశం ఉంది? అంటే 100% సూపర్ 6 పథకాలు ఇంతవరకు ఎవరికి చూడలేదండి. ఇప్పుడు సంబంధం లేకుండా పథకాలు ఇచ్చే రూపం లేకుండా తెలుగుదేశం పార్టీ చేయలేదండి. సూపర్ 6 పథకాల ద్వారా మహిళా సోదరుమణులకి ఉండొచ్చు, అదేవిధంగా యువతకు ఉండొచ్చు, అదేవిధంగా రైతులకు ఉండొచ్చు, బీసీ సోదరులకు వచ్చు, అందరికీ అందుబాటులో విధంగా ఇచ్చారు. ఇప్పుడు మేము డోర్ టు డోర్ ప్రతిరోజు 100 ఇండ్లు కలిసి ఇస్తున్నాం, సూపర్ 6 పని ఇస్తూ వాళ్ళకి వివరిస్తూ ఉన్నామండి. వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు. ముఖ్యంగా మహిళా సోదరుమణులకు సంబంధించి ఆర్టీసీ బస్సు ఫ్రీ మొత్తం ఆంధ్ర అదొకటి. అదేవిధంగా 15 సంవత్సరాల నుంచి 45 ఏళ్ళు ఉండే మహిళకి 1500. ఆ ఇంట్లో ఎవరైతే ఇందరు బిడ్డలు ఉంటే అందరు బిడ్డలకి 15,000 రూపాయలు ఇస్తారు చదువుకి. ఈ 3 పథకాలు ఈ స్త్రీలకు ఇచ్చేటువంటి ఈ పథకాలు చాలా బాగా నచ్చింది. అదేవిధంగా రైతుకు 20 లక్షల రూపాయలు ఉండొచ్చు. యువతకి ఉద్యోగాలు లేకపోతే యువనిధి కింద మీకు 3,000 రూపాయలు ఇవ్వటం కానీ, ప్రతి ఒక్కరికి మినరల్ వాటర్ ఉంది. కానీ ఇది చూడండి, ఇది సూపర్ 6 పథకాలు మేము ఈ విధంగా కొట్టి ప్రతి ఒక్కరికి కూడా ఇస్తున్నాం. దీని ద్వారా కూడా ప్రతి ఒక్కరికి ఈ పథకాలు మొత్తం వస్తుంది. మహిళలకి ఉచిత బస్సు, ప్రతి ఇంటికి గ్యాస్ సిలిండర్ ఫ్రీ, స్కూల్కి వెళ్ళే వరకు 15,000 రూపాయలు, యువతకి 20 లక్షల రూపాయలు, ప్రతి రైతుకి 20,000, ప్రతి స్త్రీకి 15,500. అంటే ఇది టేబుల్ క్యాలెండర్ ఇచ్చి వివరిస్తూ ఉంటే ప్రతి ఒక్కరు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. చంద్రబాబు నాయుడు వస్తేనే మాకు న్యాయం జరుగుతాయి, ధరలు తగ్గుతుంది, మేమంతా మా బతుకులు బాగుంటాయని కూడా వాళ్ళు అనుకుంటారు. అంటే ముఖ్యంగా ఉద్యోగాలు లేదు యువతకి, ధరలు పెరిగింది, చదువుకున్న వాళ్ళు పక్క రాష్ట్రాలు పోయి తగ్గించి రేట్ చేస్తారు. వీటన్నిటిని కూడా ఆలోచించి వాళ్ళు మాకు వేస్తారన్న ఒక నమ్మకం మాకుంది. వాళ్ళు కూడా మాతో ఆ విధంగా మాట్లాడుతున్నారు. సార్, చివరగా అధికార పార్టీ ప్రవేశపెట్టిన నవరత్నాలకు పోటీగా ఈ సూపర్ 6 ప్రవేశపెట్టారనే వాదన వినిపిస్తుంది, ఎంతవరకు నిజం? అంటే అంటే మీకు తెలుసండి, వైసీపీ పార్టీ వాళ్ళు ఏదైనా మాట్లాడతారు.
వాళ్ళు 4 ఎముక లేదంటారు కదా, వాళ్ళు ఏదైనా మాట్లాడచ్చు. మాకు చంద్రబాబు నాయుడు గతంలో కూడా ఇదే మేనిఫెస్టో ఇచ్చిన, ఇప్పుడు సూపర్ 6 పెట్టాం. మహిళలకు ఏది కావాలి, వాళ్ళ ఏదిలో ఏది ఉంటే బాగుంటుందని చేసి పెట్టాం. కాబట్టి వాళ్ళకి మాకు వ్యత్యాసం. వాళ్ళు నవరత్నాలు అన్నారు, నవరత్నాలు ఇచ్చింది కూడా 10,000 కార్డులు ఉంటే తీసేసి 5,000 కార్డులకు ఇచ్చినారు. మేము అట్లా చేయం. ఇప్పుడు రేషన్ కార్డులు ఎందుకు ఉంది, దానికి పోను ఇంకా ఎవరెవరు అర్హులు ఉంటారు వాళ్ళందరికీ ఇచ్చి కూడా మేము తీసుకొని పోతామండి. ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి నవరత్నాల కన్నా కూడా ప్రజల్లో నమ్మకాన్ని మరింత పెంచేలా తెలుగుదేశం పార్టీ సూపర్ 6 పథకాన్ని ప్రవేశపెట్టింది. దానికి అనుగుణంగా దాన్ని అమలు చేస్తూ ప్రజల్ని అన్ని విధాలా ఆదుకుంటామని చెప్పి పేర్కొంటున్నారు. వీడియో జర్నలిస్ట్ మణితో రవి, తిరుపతి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.